ఇకపై హైడ్రా మరింత పవర్ఫుల్ 3 యూనివర్సిటీల పేరు మార్పునకు గ్రీన్ సిగ్నల్. వచ్చే ఖరీఫ్ నుంచి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్. వీటితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్. చెరువులు కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై బుల్డోజర్లను ప్రయోగిస్తూ అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న హైడ్రాకు విస్తృత అధికారాలిస్తూ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చించిన మంత్రివర్గం పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించింది. అలాగే అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్పై తీసుకోవాలని నిర్ణయించింది. 169 మంది అధికారులు, 964 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని హైడ్రాకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు సన్నవడ్లపై 500 రూపాయల బోనస్ ఇచ్చే అంశంపై చర్చించిన మంత్రివర్గం సానుకూల నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి బోనస్ ఇవ్వనుంది. తెలంగాణలోని 3 యూనివర్సిటీల పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ రివైజ్డ్ పనులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు పనులను 2 ఏళ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని కేబినెట్ నిర్ణయించింది. రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడ్ అలైన్మెంట్ ఖరారు చేసేందుకు R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ను SPF కు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 మెడికల్ కాలేజీలకు అవసరమైన బోధనేతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 3000 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.